Dear friends, welcome back to our channel Learn English with Venkat. You know, life is ఫుల్ ఆఫ్ అన్సర్టైనిటీస్. అంటే జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం, ఊహించలేం. ఇలా చెప్పలేని విషయాల గురించి మనం చెప్పేటప్పుడు ఎక్కువగా మనం మే అనే మోడల్ హెల్పింగ్ యాప్ని యూజ్ చేస్తుంటాం ఇంగ్లీష్లో. సో ఫ్రెండ్స్, ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో మే అనే హెల్పింగ్ యాప్ని ఏ రకంగా మనం యూజ్ చేస్తాం అనే విషయాన్ని మీకు కొన్ని రకాల ఎగ్జాంపుల్ సెంటెన్స్ రూపంలో నేను క్వశ్చన్స్లా అడగడం జరుగుతుంది. మీరు వాటిని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎండ్ ఆఫ్ ది వీడియో లెసన్లో మీ యొక్క స్కోరింగ్ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఈ విధంగా మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మే మీద మీ యొక్క గ్రిప్ ఎంతవరకు ఉందనే విషయాన్ని మీరంతా ఓన్గా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, అతను కాలేజ్ దగ్గర ఉండవచ్చు. He may be at the college. ఇక్కడ చూడండి, మే అంటే ప్రాబిలిటీ చెప్తుంది, అంటే ఉండే అవకాశాన్ని చెప్తుంది. బి అంటే ఉండుట. ఎప్పుడైతే మేతో బి యాడ్ చేసామో ఒక దగ్గర, ఒకలా, ఒక విధంగా ఉండవచ్చు అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. అతను కాలేజ్ దగ్గర ఉండవచ్చు అంటే హీ మే బీ ఎట్ ద కాలేజ్. అయితే ఇక్కడ ఈ మే అనేది ఈ కాంటెక్స్ట్లో ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ని తెలియచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ అతను వచ్చే సంవత్సరం కారు కొనవచ్చు. హీ మే బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇయర్ అంటే భవిష్యత్తులో ఒక పని జరిగే అవకాశం ఉందని చెప్పి ఇలా చెప్పేటప్పుడు మే తర్వాత V1 యూజ్ చేస్తుంటాం. ఇక్కడ బై అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. మే బై అంటే కొనవచ్చు. ఎప్పుడు? భవిష్యత్తులో. ఇలా భవిష్యత్తులో ఒక పని జరగవచ్చు అని మనం చెప్పడానికి, ఇలా ప్రాబిలిటీ తెలియచేయడానికి మే తర్వాత V1 యూజ్ చేసి ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, అతను ట్రైన్లో వస్తూ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ హీ మే బీ కమింగ్ బై ట్రైన్. ఇక్కడ చూడండి, ట్రైన్లో అని చెప్పడానికి బై ట్రైన్ యూజ్ చేసి వచ్చింది. అలాగే వస్తూ ఉండవచ్చు అంటే ఒక పని జరుగుతూ ఉండవచ్చు అని చెప్పడానికి ఇక్కడ మేబీ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. మేబీ కమింగ్ అంటే అతను వస్తూ ఉండవచ్చు అని చెప్పి ఇలా మనం చెప్పాలి. అలా ఒక పని జరుగుతూ ఉండవచ్చు అని చెప్పి మనం గెస్సింగ్ చేసి చెప్పేటప్పుడు మే తర్వాత బీ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ మీ ప్రయాణం ఇబ్బంది లేకుండా ఉండుగాక. మే యూ హ్యావ్ ఏ ట్రబుల్ ఫ్రీ జర్నీ. ఇక్కడ మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే మే యూజ్ చేయడం జరిగింది క్వశ్చన్లా, కానీ ఇది క్వశ్చన్ కాదు, జస్ట్ విష్. ఇలా మనం కొన్ని సందర్భాల్లో విషెస్ తెలియజేసేటప్పుడు, బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు, అలాగే మన యొక్క ఆకాంక్షలను, కోరికలను తెలియజేసేటప్పుడు స్టార్టింగ్లోనే మే యూజ్ చేసి మనం ఈ రకంగా యూజ్ చేస్తూ ఉంటాం. అయితే సాధారణంగా మనం రాసేటప్పుడు ఇటువంటి వాక్యాలు చివరి ఎక్స్క్లమేటరీ మార్క్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ నేను వచ్చే వారం ఊర్లో ఉండను. ఐ మే బీ అవుట్ ఆఫ్ టౌన్ నెక్స్ట్ వీక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ టౌన్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం జరిగింది. మనం నివసించేది చిన్న ఊరైనా, గ్రామైనా, పల్లెటూరైనా, సిటీ అయినా, టౌన్ అయినా మన ఊర్లో అక్కడ ఉండము అని చెప్పడానికి ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ టౌన్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, దయచేసి మీ పేరు నేను తెలుసుకోవచ్చా. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మే ఐ నో అనేది క్వశ్చన్ స్ట్రక్చర్, కానీ ఇది యాక్చువల్గా రిక్వెస్ట్. అంటే మనం ఒకరిని పొలైట్గా, చాలా మర్యాదగా ఒక విషయం గురించి అడిగేటప్పుడు మేని స్టార్టింగ్లో యూజ్ చేస్తూ ఈ విధంగా క్వశ్చన్ ఫార్మాట్ని రిక్వెస్ట్గా మనం అడుగుతూ ఉంటాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈస్ అతను డబ్బు ఇవ్వకపోయి ఉండవచ్చు. He may not have given money. ఇక్కడ చూడండి, మే నాట్ తర్వాత హ్యావ్ గివెన్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం ఒక పని జరుగుతుంది, జరగదు, జరగకపోవచ్చు, జరిగే అవకాశం అని చెప్పి మనం గెస్ చేసి చెప్పేటప్పుడు
మే తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే మే హ్యావ్ V3 అనే కన్స్ట్రక్షన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, హీ మే నాట్ హ్యావ్ గివెన్. మే నాట్ హ్యావ్ గివెన్ అంటే గివెన్ వెర్బ్ యొక్క V3ని హ్యావ్ తర్వాత ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతన్ని పిలిస్తే అతను రావచ్చు. నువ్వు అతన్ని పిలిస్తే అతను రావచ్చు. ఇఫ్ యూ కాల్ హిమ్ హీ మే కమ్. ఇఫ్ యూ కాల్ హిమ్ హీ మే కమ్. ఇక్కడ మనం ఇఫ్ క్లాజ్ని యూజ్ చేయడం జరిగింది. ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో మనం సింపుల్ సెంటెన్స్ యూజ్ చేయడం జరిగింది, ఇఫ్ యూ కాల్ హిమ్ అని. ఆ నెక్స్ట్ వచ్చే సెంటెన్స్లో హీ మే కమ్, మే తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక పని జరిగే అవకాశం ఉంది, జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పడానికి ఇలా మే తర్వాత V1 యూజ్ చేసి ఇఫ్ క్లాస్తో జాయిన్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అతను రాకపోవచ్చు కదా. అతను రాకపోవచ్చు కదా. హీ మేంట్ కమ్ మే హీ. హీ మేంట్ కమ్ మే హీ. ఇక్కడ మెయింట్ అంటే మే నాట్. మే నాట్ని మనం కాంట్రాక్ట్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో మెయింట్గా పలుకుతూ ఉంటాం. మెయింట్ మీన్స్ మే నాట్. అలాగే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేయడం జరిగింది. హీ మెయింట్ కమ్ అనేది నెగిటివ్ అయితే ఆ తర్వాత వచ్చే ట్యాగ్ పాజిటివ్లో ఉంటుంది, మే హీ. అతను రాకపోవచ్చు కదా, రాకపోవచ్చు కదా అని చెప్పి నెగిటివ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం మెయింట్ యూజ్ చేయడం జరిగింది. ద లాస్ట్ వన్ ఈజ్ రేపు మీరు వస్తారో రారో నేను తెలుసుకోవచ్చా. రేపు మీరు వస్తారో రారో నేను తెలుసుకోవచ్చా. మే ఐ నో ఇఫ్ యూ విల్ కమ్ ఆర్ నాట్ టుమారో. మే ఐ నో ఇఫ్ యూ విల్ కమ్ ఆర్ నాట్ టుమారో. రేపు మీరు వస్తారో రారో తెలుసుకోవచ్చా. రేపు అనేది ఇక్కడ ఫ్యూచర్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం విల్ యూజ్ చేస్తాం. స్టార్టింగ్లో మే ఐ నో అనే ఒక ఫ్రేజ్ని యూజ్ చేయడం జరిగింది, తెలుసుకోవచ్చు అనే అర్థంలో. మే ఐ నో తర్వాత ఇఫ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ ప్లేస్లో మనం వెదర్ కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా సేమ్ మీనింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ చాయిస్ని తెలియజేస్తుంది, అంటే వస్తారో రారో అనే చాయిస్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ మే నో తర్వాత ఈ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేసిన తర్వాత మన స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరిగింది, యూ విల్ కమ్ ఆర్ నాట్ టుమారో అని. ఇలా మనం ఒక స్టేట్మెంట్ని మే నోతో యూజ్ చేస్తూ పొలైట్గా మనం ఒకరిని రిక్వెస్ట్ అడగడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను 10 సెంటెన్సెస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది. మీరు వాటిని ఆన్సర్ చేసే ఉంటారు. మీ యొక్క స్కోర్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి వీడియోస్ మీకు అవసరం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనే విషయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే వాటి మీద నేను ప్రత్యేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.